హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట లోపల తెలుసుకోండి. ఏంటిది? 110326 తెలియజేయండి అందరికీ. ఆరోగ్యంగా జీవించాలంటే 50 చెయ్యండి. ఏమిటవి తెలుసుకుందామా మరి? ఆచరిద్దామా మరి మనం? తప్పకుండా ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి. కనీసం 7 గంటలు నిద్రపోండి. ప్రతిరోజు వేళకి తినండి. వేడి నీరు తాగడం అలవాటు చేసుకోండి. రోజు ఉదయం 30 నిమిషాలు నడవండి. నిద్రించే ముందు ఫోన్ను దూరంగా పెట్టండి. మితముగా తినడం నేర్చుకోండి. మిగిలిన తిండి మళ్ళీ వేడి చేయవద్దు. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయండి. రోజు ఒక పండు తినండి. ఆకుకూరలు వారానికి 3 లేక 4 సార్లు తినడానికి ప్రయత్నించండి. ఆలస్యం కాకుండా బ్రేక్ఫాస్ట్ చేయండి. బలమైన డిన్నర్ కాకుండా తేలికగా అరిగే జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోండి, తినండి. నీరు రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగండి. ప్రతిరోజు మన శరీరాన్ని సూర్యరశ్మి తగలడానికి ప్రయత్నించండి. అప్పుడప్పుడు ఎండలో కూర్చోండి. మరి ఒత్తిడిని తగ్గించే శ్వాసాభ్యాసం చెయ్యండి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ధ్యానము, యోగా లాంటివి చెయ్యండి. పిచ్చి ఆలోచనలు వదిలేసి ప్రశాంతంగా ఆనందకరమైనటువంటి విషయాలను తెలుసుకోండి, చర్చించండి. మానసిక ప్రశాంతత కోసం కూడా యోగా చెయ్యండి మిత్రమా. డిప్రెషన్ లక్షణాలు గుర్తించి ముందే జాగ్రత్త పడండి. ఏదైనా ఒక విషయం, గతంలో జరిగిన విషయాలు జ్ఞాపకం వచ్చి డిప్రెషన్ వచ్చినట్టయితే పక్కన పెట్టి ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నారాయణాయ, హరే రామ హరే రామ, హరే కృష్ణ అంటూ జపం చెయ్యండి మిత్రమా. గుండె ఆరోగ్యానికి నూనె తక్కువగా వాడండి. పాదాలు, కళ్ళు, దంతాలకు ప్రత్యేక శ్రద్ధ చూపండి. కండ్లను, దంతాలను ఏ విధంగా అయితే చూసుకుంటావో మన పాదాలను కూడా మనము శ్రద్ధగా చూసుకోవాలి. వాటికి రోజు మనం కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే మన శరీర బరువునంతా మోసే అపురూపమైనటువంటి అవయవం మానవ శరీరములో ఏది అంటే అవి పాదాలు మిత్రమా అని తెలుసుకో. డాక్టర్ సలహా మేరకు వార్షిక చెకప్ చేయించుకోండి. అంటే 50 నుంచి 60 దాటిన వాళ్ళు 6 నెలలకు ఒకసారి, ఆరోగ్యంగా ఉంటే 6 నెలలకు ఒకసారి, లేకపోతే 3 నెలలకు ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. అన్ని టెస్టులు చేయించుకోవాలి. పొగాకు, మద్యము లాంటివి పూర్తిగా నివారించండి. తాగకూడదు వాటిని. పొగాకు, టీలు కూడా మితంగా తాగాలి. వారానికి ఒకసారి శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చర్మము పొడిబారకుండా కాంతివంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు లేకుండా చూసుకోండి. దానికోసం మనం ఏం చేయాలి? ఆహారం లోపల రోజు కొంచెం ఫైబర్ తినడానికి ప్రయత్నించాలి, అలవాటు చేసుకోవాలి. ఆరోగ్య సంబంధిత పుస్తకాలను చదవాలి. మ్యాగజైన్స్, హెల్త్ సంబంధిత, గుడ్ ఫుడ్ ఇలాంటివి. ఆహారంలో మానవ కృత్రిమ పదార్థాలు తగ్గించండి. నిద్రా సమయంలో గాఢమైన డార్క్నెస్ ఉండేలా చూసుకోండి. అంటే మనము నిద్రపోయేటప్పుడు లైట్ వేసుకొని ఉండకూడదు. కొంచెం సెమీగనైనా పూర్తిగా చీకటిగా ఉండేటట్టన్నా ఆ గదిలో మనం ఏర్పాటు చేసుకోవాలి, నిద్రపోవాలి. ప్యాకెట్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ దూరంగా పెట్టండి. చిన్నవనుకున్న సమస్యలను అలక్ష్యం చెయ్యకండి. కడుపున వస్తుంది కదా, తలే కదా, శ్వాస తీయొస్తుంది, చిన్న విషయాలను అనుకోకండి. చిన్న అయినా సరే 1, 2, 3 సార్లు చెక్ చేసుకొని డాక్టర్ సలహా పొందండి. మొబైల్ స్క్రీన్ టైం తగ్గించుకోండి. కొద్దిమంది రోజులో 6-7 గంటలు మొబైల్ చూస్తారు. కనీసం 1 నుండి 2 గంటలు చూడండి, సరదాగా సరిపోతుంది. నెలకు 1 రోజైన ఉపవాసాన్ని పాటించండి.
రోజు ఉదయం నిమ్మకాయ నీళ్ళు తాగండి. నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి. కొద్దిమంది గబగబగబ తరుముకొచ్చినట్టుగా తింటా, అలా తినకండి. మంచిగా నమిలి చక్కగా తినడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మన నోట్లో లాలాజలము ఉత్పత్తి అవుతుంది. ఆ లాలాజలంలోనే టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దానివల్లనే ఆహారం ఒక 5% జీర్ణం అవుతుంది అనే విషయాన్ని మర్చిపోకండి. కల్తీ పదార్థాలపై అవగాహన కలిగి ఉండండి. ఏదైనా మనం బజారుకి వెళ్ళి పదార్థాన్ని కొనుక్కుంటే దాని మీద ఉన్నటువంటి అన్నింటినీ చూడండి. మానసిక ఆనందానికి సంగీతం వినండి. ప్రతిరోజు కనీసం ఒక 15 నుంచి 30 నిమిషాల వరకు ఏవైనా పాటలు వినడానికి ప్రయత్నించండి. స్నానం చేసే నీళ్లు తగిన ఉష్ణోగ్రతలో ఉండాలి. కొంతమంది వేడి వేడి నీళ్ళు చేస్తూ ఉంటారు, కానీ మరీ చల్లగా చేయకూడదు, మరీ వేడిగా చేయకుండా మితంగా చేయాలి. బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోండి. బాగా తినుకుంటూ లావైపోతున్నాం అనుకోండి, అందులో ఏం తీసుకుంటున్నామంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ ఇవి తగ్గించి పీచు పదార్థం లేవలసిన, వాటర్ లేవలసిన పెంచుకోండి. పునరుత్పత్తి శక్తికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. దగ్గు, జ్వరం వంటి చిన్న రుగ్మతలు చిన్నగా చూడవద్దు. మనకు దగ్గు కానీ జ్వరం కానీ వస్తే 2 days చూసి 3rd day డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. ప్రతి భోజనం తర్వాత కొంచెం నడవండి. మనం అన్నం తిన్న తర్వాత ఒక 5-10 నిమిషాలు నడిచిన తర్వాతనే పడుకోవడం, కూర్చోవడం చేయండి. ఒత్తిడికి గురి అయ్యే పని పద్ధతులను మార్చుకోండి. మనకి ఏదన్నా ఇబ్బంది కలిగినట్టయితే వాటిని కొంచెం కొంచెంగా చేసుకోవాలి. మొత్తానికే పని చేయకుండా ఉండడం వల్ల మన ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుందని తెలుసుకోండి. బలహీనత ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోండి. పల్లీలు, గింజలు రోజు తగిన మొత్తాదులో తీసుకోండి. రోజు కొన్నన్నా నట్స్ తినడానికి ప్రయత్నం చేయండి. మలాన్ని నిర్బంధంగా వదిలే అలవాటు పెట్టుకోండి. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. మనస్సుకి శాంతి లభిస్తుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి మిత్రమా. ఆల్కహాల్, కూల్డ్ డ్రింకులు కాకుండా నిమ్మకాయ నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగండి. ఆనందంగా మీరు తాగండి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వండి. వాళ్ళ మొహాల్లో సంతోషాన్ని చూడండి. ఆరోగ్యాన్ని ధనము కంటే విలువైనదిగా గుర్తించుకోండి. మనకి ఎంత ధనము ఉన్నా కూడా మన ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు ఈ ధనం ఆరోగ్యాన్ని కాపాడలేదన్న విషయాన్ని తెలుసుకోండి. ధనము పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మనం సంపాదించుకోలేము, మన చేతుల్లో ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవడం తెలుసుకోండి మిత్రమా. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి కదా. ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి తరానికి మనమిస్తున్నటువంటి సందేశం ప్రతి ఒక్కరికి, మనకంటే చిన్న వాళ్ళకు మనం ఇస్తున్నటువంటి నీటి సంతోషం ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది. రోజు కూడా ఒక గంట సేపు భగవంతుని ధ్యానించుకోండి. మీకు తీరిన ఏ వేళల్లోనైనా భగవంతుని పూజించండి. ఏదో ఒక టైంలో పూజించండి. ఏదో ఒక నామస్మరణ చేయండి. రోజు కొన్ని జలాలను, నీటిని లింగం పైన వేయండి. సూర్య నమస్కారం చేయండి. సూర్యుని కూడా ఆరోగ్యము నీళ్ళతో ఇవ్వండి. సూర్యశక్తిని పొందండి. అన్ని విటమిన్లను పొందండి. సూర్య భగవానుడే కదా మన శరీరానికి అధిపతి. అందుకే ఆ భగవానుని ఎల్లవేళలా కొలుస్తూ శ్లోకాన్ని చదువుకోండి. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం ప్రణతోస్మి దివాకరం నమో సాయి చిద్భాస్కర. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. సూర్యదేవాయ నమః అంటూ రోజు 5 సార్లు స్నానం చేసిన వెంటనే మనం ఇలా చేయాలి. అలానే మనల్ని చూస్తూ మన ఇంట్లో ఉన్న చిన్నారులు కూడా మనల్ని అనుకరిస్తారనే విషయాన్ని వాళ్లకు మనము చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా నేర్పుతాము. ఇదేంటంటే మనము చేస్తున్నటువంటి ప్రతి పని రేపటి తరానికి ముందుగానే పునాదులు వేస్తాము
అనే ఒక గట్టి సంకల్పాన్ని ఈ 2026 ఏప్రిల్లో అందరూ కూడా అమలు పరుద్దాము. తప్పకుండా. సర్వే జనా సుఖినో భవంతు.